వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తాడిమళ్లలో విద్యుత్ షాక్తో యువకుడు మృతి. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి స్వయంగా పరామర్శించిన మంత్రి కందుల దుర్గేష్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం తాడిమళ్ల శివారులో కొబ్బరికాయలు కోస్తూ కరెంట్ షాక్తో మృతి చెందిన 22 సంవత్సరాల కోలా ధనరాజు మృతదేహాన్ని మంత్రి కందుల దుర్గేష్ పరామర్శించారు. వివరాల్లోకి వెళితే గురువారం మధ్యాహ్నం దినచర్యలో భాగంగా కోలా ధనరాజు యథావిధిగా కొబ్బరి తోటకు వెళ్లారు. కొబ్బరికాయలు తీస్తూ కొబ్బరి ఆకు 3 ఫేజ్ వైర్ మీద పడటంతో షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని కోలా ధనరాజు మృతదేహాన్ని స్వయంగా పరిశీలించి పరామర్శించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ విద్యుత్ శాఖ ద్వారా పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. ప్రస్తుతం చేతికి వచ్చిన కొడుకును కోల్పోయి తీవ్ర దుఃఖంలో ఉన్న కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. విద్యుత్ ప్రమాదాల్లో తరచూ ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు మనసును కలిచివేస్తున్నాయన్నారు. బంగారు భవిష్యత్తున్న యువకులు గోదావరిలో మునుగుతూ ఇలా కరెంట్ షాక్తో మృతి చెందడం బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన యువకుడికి జనసేన సభ్యత్వం ఉన్నట్లు తెలిసిందని, పార్టీ తరపున సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటా అన్నారు. కొబ్బరి కార్మికులు విద్యుత్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరికి విద్యుత్పై అవగాహన కల్పించాల్సిన బాధ్యత విద్యుత్ శాఖపై ఉందన్నారు. మంత్రి దుర్గేష్ వెంట నిడదవోలు పురపాలక సంఘ చైర్మన్ భూపతి ఆదినారాయణ, జనసేన పట్టణ అధ్యక్షుడు రంగా రమేష్, జనసేన మండల అధ్యక్షుడు పోలిరెడ్డి వెంకటరత్నం, తాడిమళ్ల మాజీ ఎంపీటీసీ కోరసిక చంద్రమౌళి తదితరులు ఉన్నారు. నేనే పెంచానమ్మా, నా చేతి మీద పెంచానండి. నాకు జనసేన పార్టీ వచ్చింది, నేను కట్టుకుంటాను పిన్ని, అక్కడికి బట్టలు కట్టి ఎడతాను వాడు బాబు తెలివేనాడు. అక్కడేనండి ఈ పిల్లలు కూడా తింగరాడే. ఎవరు చెప్తారు? మా పిల్లలు ఉండిపోయి ఇలాగ అడుగుతుంది. అడుగునేది మేము అందరం కూర్చున్నామండి. 200 రూపాయలు తగ్గినాయి, కట్టేద్దామని చూస్తున్నాండి. సరే కుర్రాడు గవ వెళ్ళిపోయి ఆ చెట్టు వేసి 20 కవిందాలు దాని మీద వచ్చింది. నేను సోలకు పోదాడు వచ్చి కట్టుకుని పరిగెత్తుకెళ్ళింది. ఆ ఆకులు కొట్టి జాయిగా దిగిపోయింది. మొత్తం చెట్టు నుండి కరెంట్ వచ్చారు. కర్రలో వచ్చి వచ్చింది కాబట్టి ఆవు కట్టేసి గొప్ప ఎందుకు ప్రాణం పోయింది. డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడడం, అదేవిధంగా జనసేన సభ్యత్వం కూడా ఉన్నట్టున్నారు. ప్రాణాలు తీసుకురాలేం కానీ లేకపోతే మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఇవన్నీ ఊరికి మన ప్రాణాల మీద తెచ్చుకునేలా చేయకండి. వైర్లు అయ్యి కొంచెం ఇబ్బంది అవుతున్నాయి, చూసుకోండి. 22 సంవత్సరాల యువకుడు కోలా ధనరాజు అనేటువంటి అబ్బాయి ఈరోజు ఇచ్చు చేసుకునే విధంగానే కొబ్బరి దింపు కోసం తిట్టెక్కి అక్కడ కరెంటు వైర్ తగిలి మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయం. నిడదవోలు నియోజకవర్గంలో ఈ మధ్యకాలంలో
ఈ కరెంట్ షాక్ తోటి చనిపోతున్న వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ ఉంది. దీని మీద సరైనటువంటి అవగాహన, అదేవిధంగా డిపార్ట్మెంట్ పరంగా కూడా వారు తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే నిండు ప్రాణాలు, వాళ్ళంత భవిష్యత్తు ఉన్నటువంటి యువకులు అటు గోదావరిలో మునగటమో, ఇటు కరెంట్ షాక్ తగలటమో, లేకపోతే ఇంకో రకమైన యాక్సిడెంటు, ఏదో రకంగా 20, 22, 23, 24 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి నవయువకులందరూ కూడా మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయం. ముఖ్యంగా ఈ సందర్భంగా ఆ తల్లి పడుతున్న ఆవేదన చూస్తుంటే, భర్త లేడు, తనను పోషించేటువంటి కొడుకు ఇలా అకాల మరణం చెందడం తల్లి తట్టుకోలేకపోతుంది. కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళు విలపించేటువంటి విధానం చూస్తే ఎవరికైనా సరే ముందు కరిగిపోతుంది. ఈ నేపథ్యంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది అవగాహన రావాలి. డిపార్ట్మెంట్ పరంగా జాగ్రత్తగా ఉండాలనేటువంటి మాట చెప్తూ, అబ్బాయి జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్నాడు. ఆ అబ్బాయి తీసుకుని ఉంటే, ఆ సభ్యత్వం యాక్టివ్గా ఉంటే ఖచ్చితంగా పార్టీ నుంచి అతనికి సంపూర్ణమైన సహకారం వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారితో కూడా మాట్లాడాను. వారు కాంపన్సేషన్ ఎంతో ఇస్తే బాగుంటుందనేటువంటి మాట వారికి చెప్పాను. ఎందుకంటే కరెంటు వైర్ వల్ల చనిపోయాడు కనుక ఖచ్చితంగా అది కూడా వాళ్ళు చెప్పి కోరుతూ ఉండాలి. ఏదైనప్పటికీ కూడా పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేం, కాకపోతే ఖచ్చితంగా కుటుంబానికి అండగా నిలబడతాం. వాళ్ళంతా కూడా తొలి నుంచి కూడా పార్టీకి అనుబంధంగా నడుస్తున్నటువంటి యువకులు, వారి కుటుంబానికి తప్పనిసరిగా అండగా నిలబడతాం. ఆధారం లేనటువంటి తల్లి, ఇంకో తమ్ముడు, అమ్మమ్మ మీరందరూ కూడా చాలా గర్పిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా తోడుగా ఉంటాం అనేటువంటి వాళ్ళు తెలియజేస్తూ, ఆ కొబ్బరి దింపులో పాల్గొంటున్న కార్మికులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నేను మనవి చేసేది ఏంటంటే, మీరు మీ వృత్తి ధర్మంలో మీరు కార్యక్రమాలు చేసుకున్నప్పటికీ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుని చేసుకోకపోతే మన ప్రాణాల మీదకి వచ్చే పరిస్థితి ఉంది కనుక దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని సరైనటువంటి అవగాహనతో ఆ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా మనం అందరినీ కోరుతూ, అదేవిధంగా డిపార్ట్మెంట్ పరంగా కూడా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తెలియజేసే విధంగా వైర్లవి కూడా కిందకి తగిలే విధంగా కాకుండా ఈ హై టెన్షన్ లైన్లు అవుతున్నాయి. ఇవన్నీ ఈ హై టెన్షన్ లైన్లు వచ్చేటప్పటికి చిన్నపాటి షాక్ తోటే పూర్తిగా ప్రాణం పోయే పరిస్థితి వస్తుంది. దాన్ని కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వారికి కూడా చెప్తూ ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా కూడా కోరుతూ సెలవు.